నమస్తే, వెల్కమ్ టు కేకే. ఏపీలో మరోసారి టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి ప్రధాని మోడీ హాజరవుతారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ సమయంలో గతంలో చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి అంటూ మొదలుపెట్టి తీవ్ర విమర్శలను గుప్పించారు షర్మిల. అవును, అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీపై పిసిసి చీఫ్ షర్మిల ముందస్తుగా నిప్పులు చెరిగారు. గతంలో చెంబుడు నీళ్లు గుప్పుడు మట్టి ఇచ్చిపోయారు. ఇక ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని, అమరావతిని శంకుస్థాపనల ప్రాజెక్టుగా అమరావతినే మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా ఆనాడు గాలి మోటార్లలో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టిన మోడీ ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారని మొదలుపెట్టిన షర్మిల చివరికి ఆత్మగౌరవం అమరావతిని మోడీ శంకుస్థాపనల ప్రాజెక్టు క్రింద మార్చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది గరాణా మోసమని ఫైర్ అయ్యారు. ఇక ఇదే సమయంలో పోలవరం ఎత్తును తగ్గించి తీరని అన్యాయం చేసి 15,000 కోట్ల అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటని పిసిసి చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెల 2న అమరావతి పనుల పునః ప్రారంభానికి వస్తున్న మోడీని ఏపీ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు చెబుతూ పలు విషయాలను లేవనెత్తారు షర్మిల. ఇందులో భాగంగా ఏపీ నూతన రాజధాని నిర్మాణ విభజన హామీల్లో ఒకటని, ఇది కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. ఇక ఆ సమయంలో 10 ఏళ్ల ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ SAIL విలీనంతో పాటు కడప స్టీల్ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి పెండింగ్ విభజన హామీలపై వైఖరి తేల్చాలని, మోడీ క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.